ఇప్పుడు నాకు ఫ్యూచర్ లేనప్పుడు నేను ఇంక యాక్టివ్గా ఉండి ఏంటి ప్రయోజనం? నిన్న జగన్మోహన్ రెడ్డి కొంచెం మెత్తగా చీవాట్లు పెట్టాడు వల్లభనేని వంశీకి, కొడాలి నానికి అంటున్నారు. మీరు యాక్టివ్గా ఉండండి, పార్టీ ఇప్పటికే మూతబడిపోతోంది, పార్టీ పని అయిపోయింది అంటున్నారు, మీరు యాక్టివ్గా లేకపోతే ఎట్లాగా అనే తిట్టాడు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే మీకు చేత కాకపోతే తప్పుకోండి అన్నారని కూడా మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ మీరు అన్నట్టుగా అనాసక్తంగా ఉన్నాడు రాజకీయాల్లో. అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రజలు ఎలాగా ఆయన గుర్తించరు. ఇంకా అంటే వల్లభనేని వంశీని ఇప్పుడు వైకాపా నేతలు కానీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ బలవంతంగా రాజకీయాల్లోకి లాగుతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన అన్న వాళ్ళు లేరండి. నిన్న యాక్చువల్గా విజయలక్ష్మి గారిని కలిశాడు అతను. ఫస్ట్ షెడ్యూల్లో లేదు. మొన్న వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో విజయలక్ష్మి గారిని అంటే తల్లిని కలవడం లేదు. నిన్న మార్నింగ్ సాక్షి వాళ్ళ న్యూస్లో వాళ్ళు ఆయన షెడ్యూల్ ఇస్తూ తల్లిని కలుస్తారు లోటస్ పాండ్లో అన్నారు. తల్లిని కలిశాట. తల్లి కూడా అతనికి ఇష్టమైన రాగి సంకటి ఇంకేదో నాన్ వెజ్ కూర కూడా చేయించారట. చేయిస్తే తల్లికి చెప్పాట, వార్నింగ్ ఇచ్చి వెళ్ళాట. చెల్లిని జాగ్రత్తగా ఉండమని, చెల్లి పద్ధతి బాగలేదు, ఇలా కాదు అంటూ ఏంటో చెప్పాడు అని ఒక వార్త వచ్చింది. సో ఆవిడ వినిపించుకోకపోవడంతో ఆ కోపంలో తినకుండా వెళ్ళిపోయాడు అనే ఒక వార్త కూడా వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే 2029 ఎన్నికలకి తల్లిని మళ్ళీ ఒక పావులా వాడుకుందాము అనుకుంటే రప్పరప్ప 2.0 జగనే ముఖ్యమంత్రి అనేదానికి ఇవాళ తల్లి అంగీకారం తెలపలేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే, చెల్లికి వార్నింగ్ ఇచ్చినా చెల్లి పట్టించుకోదు అనేది అర్థమైంది. సునీత నిన్న చూశాడు, పలకరించకుండా వచ్చేసాడు. అంటే నిజంగా తెలివైన వాడైతే, నిజంగా రాజకీయాల్లో కొనసాగాల్సిన వాడు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సునీతను పలకరించి ఉండేవాడు. రాజకీయాలు పక్కకు పెట్టేసి ఎలా ఉన్నావమ్మా ఒక్క మాట, మీకు దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కానీ అంత తెలివితేటలు లేవు జగన్మోహన్ రెడ్డికి, అందుకని నిన్న పలకరించలా. సో ఈ ఫ్రస్ట్రేషన్లో వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. ఇవన్నీ ఊహించే ముందే సో వల్లభనేని వంశీకి క్లాస్ పీకుంటాడు. కొడాలి నానికి కూడా మరి డైరెక్ట్గా పీకాడా ఇండైరెక్ట్గానో మనకు తెలియదు. సో వల్లభనేని వంశీ ఎటు తేల్చుకోలేక వచ్చేసాడు అని తెలుస్తోంది. ఇంతకీ వల్లభనేని వంశీ ఇప్పుడు రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్గా మారబోతున్నాడా లేదంటే ఇన్యాక్టివ్గా ఉండబోతున్నాడా అండి? యాక్టివ్గా మారి ఏం చేస్తాడు చెప్పండి మీరు? యాక్టివ్గా మారి ఎవరు వింటారు మీ మాట? ప్రజలు ఏమైనా వింటారా? ప్రజల్లోకి వెళ్ళగలడా ఆయన?